సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ఉగాది తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా దిగిపోమ్మని ప్రధాని మోదీ చెప్పారని, అందుకే పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారని తెలిపారు. తన కొడుకుతో కలిసి పనిచేయాలని, లేదంటే ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదామనే అంశాలపై చర్చించారని చెప్పారు పేర్ని నాని. ఈ మేరకు నిఘా వర్గాల సమాచారం ఉందని స్పష్టం చేశారు ఆయన. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నాన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పనిచేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్పా ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నాన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పనిచేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్పా ఏంటని మాట్లాడుకున్నారని కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, అక్కడ నితీష్కి అయిపోయింది, నాన్ను కూడా తప్పుకోమంటున్నాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పనిచేస్తావా, మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్పా ఏంటని మాట్లాడుకున్నారని కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి.